సో ఇవాళ క్రికెట్ యొక్క ముత్తాత మన గిల్లీ దండ. ఇప్పుడు ఇది ఇక్కడ చూసిరు కదా, ఎవరు ఆడుతున్నారు? మన ఇండియన్లు ఆడుతున్నారా? ఇండియన్లు ఆడతలేరు, ఎవరో ఫారినర్లు ఆడుతున్నారు. ఏ దేశంలో ఆడుతున్నారు తెలుసా? ఇది స్పెయిన్లా. ఒక స్పెయిన్ నుంచి వచ్చిన వీడియో తీసుకొని మనం వైరల్ అవుతున్న మన గిల్లీ దండ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రతి భారతీయుడు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న ప్రతి పోరడు నవ్వుతాడా లేదా? ఒక పొడుగు కట్టే, దాన్ని దండ అంటారు. చిన్న గిల్లి, సైడ్లకు చెక్ ఉంటుంది, ఇట్లా టేపర్ చేసి దాన్ని గిల్లి అని అంటాం. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉందా? లేదు. స్టేడియం కావాలన్నా అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ కావాలన్నా అసలే వద్దు. సబ్స్క్రిప్షన్స్ కావాలన్నా ఏమన్నా ఆట ఆడడానికి అసలే వద్దు. కావాల్సిందల్లా స్కిల్ కావాలా, స్పీడ్ కావాలా, టైమింగ్ కావాలా, ఆడనీకి ఒక నలుగురు దోస్తులు కావాలా. పిల్లలు గ్రౌండ్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ బాల్కనీలలో ఎక్కువ కనబడుతున్నారు. గ్రౌండ్ల కంటే ఎక్కువ ఇలా డిజిటల్ స్క్రీన్లు కనబడుతున్నాయి. మొబైల్ ఫోన్లు ప్లే గ్రౌండ్లు అయిపోయినాయి. అందులోనే నువ్వు పూలు ఆడుతున్నావు, అందులోనే క్రికెట్ ఆడుతున్నావు, అందులోనే ఫుట్బాల్ ఆడుతున్నావు. ఇంకొక గేమ్ కూడా చూసినాం మొన్న, ప్లేన్లు టేక్ ఆఫ్ ల్యాండింగ్లు కూడా అవుతున్నాయి అందులో. ఓర్ నాయనో. జర ఒకసారి వీడియో చూడు ఫ్రెండ్స్. ఈ ఆటను ఏమంటారు? సరే కమెంట్ రూపంలో రాస్తున్నారని చెప్పి నేను అనుకుంటా. ఈ ఆటను వెనకడికి చిన్నప్పుడు ఆడుతుండే. ఇది ఆడిన తర్వాత ఓడిపోయినోడు సక్కాయి బొక్కాయి చేయాలన్నమాట. అవు అది గిల్లి, ఇది దండ. అవు అవు ఇలా 2 రకాలు 3 రకాలు ఉంటాయి. నువ్వు ఎంత దూరం కొడతావు అన్నది ఒకటి ఆట. దాని తర్వాత నువ్వు క్యాచ్ పట్టుకుంటే అవుటు. దాని తర్వాత గుంత తోవి గిల్లిని చిత్తుడు. మాట్లాడుతుంటే రోజు రాజకీయాలు మాట్లాడుతున్నాం కదా. ఇవాళ ఎందుకో ఈ వీడియో వచ్చింది, చూసిన తర్వాత ఖచ్చితంగా మాట్లాడాలన్న ఆలోచన వచ్చింది. ప్రతిసారి నిజంగా చెప్పాలనంటే రాజకీయాలు మాట్లాడుకుందాం మా ఫ్రెండ్స్. ఇక అప్పుడప్పుడు మన చిన్ననాటి సంతోషాలు కూడా మాట్లాడుకోవాలి కదా. చిట్టా చిన్ననాటి సంతోషాల మీద కూడా ఇప్పాలి కదా. సో ఇవాళ క్రికెట్ యొక్క ముత్తాత మన గిల్లీ దండ, దాని మీద కూడా ఒకసారి మనం మాట్లాడదాం. ఏంది గిరీష్ క్రికెట్ తాత అని చెప్పి మాట్లాడుతున్నావు అని చెప్పి మాట్లాడితే గిల్లీ దండ. ఇప్పుడు ఇది ఇక్కడ చూసిరు కదా, ఎవరు ఆడుతున్నారు? మన ఇండియన్లు ఆడుతున్నారా? ఇండియన్లు ఆడతలేరు, ఎవరో ఫారినర్లు ఆడుతున్నారు. ఏ దేశంలో ఆడుతున్నారు తెలుసా? ఇది స్పెయిన్లా. కరెక్టే. ఇదంతా నీకెట్లా? ఇప్పుడు నువ్వు స్పెయిన్ ఎప్పుడు పోయినవురా అని అంటే, నేను స్పెయిన్ పోలే, స్పెయినే నా మొబైల్లోకి వచ్చింది. ఎట్లా వచ్చింది అని అంటే, రేవంత్ అన్న స్పోర్ట్స్ యూనివర్సిటీ అని చెప్పిన తర్వాత నేను చాలా దిగ్భ్రాంతి చెందిన. అన్న ఆలోచన మంచిగున్నా నేను విమర్శ చేసిన కదా అని ఆలోచిస్తే నాకు అనిపించింది ఏందనంటే, అన్న నీ స్ఫూర్తితో అంటే గిల్లిదండ కాంపిటీషన్లు లేవు, నేను ఒప్పుకుంటలేను. ఇప్పుడు ఒలింపిక్ నువ్వు చేస్తావని అంటే అట్లా అంటలేను. బట్ నేనేమంటున్నా అంటే, చిన్న చిన్న కాడికైనా మొదలెడదాం. మీరు అంత పెద్ద స్థాయిలో మెస్సీని తెచ్చిర్రు, మెస్అప్ చేసిర్రు. నేను చిన్నగా చిత్తుదామని అనుకుంటున్నాను. గిల్లిని ఎంత దూరం పోతుందో చూద్దామని అనుకుంటున్నాను. సో గిల్లీ దండ ఇది స్పెయిన్లా బిలార్దా అని చెప్పి మాట్లాడతారు. స్పెయిన్లో దీన్ని ఏమంటారు ఫ్రెండ్స్? ఈ ఆటని బిలార్దా. అయితే ఈ గేమ్ ఇవాళ భారత్ని స్పెయిన్ని యునైట్ చేస్తున్నట్టు మనకు ఆధారాలు కనబడుతున్నాయా లేవా? మొబైల్ గేమ్లు లేకముందు ఏముండే? గిల్లీ దండ. ఇవాళ ఒక స్పెయిన్ నుంచి వచ్చిన వీడియో తీసుకొని మనం వైరల్ అవుతున్న మన గిల్లీ దండ గురించి మాట్లాడుకుంటున్నాం. అంటే ప్రతి భారతీయుడు, ఎస్పెషల్లీ తెలంగాణలో ఉన్న ప్రతి పోరడు నవ్వుతాడా లేదా? 1980s పోరలకు ఇది బాగా పర్ఫెక్ట్గా తెలుస్తుంది. అండ్ వీ బిలాంగ్ టు దట్ బ్యాచ్. స్పెయిన్లో దీన్ని బిలార్దా అని చెప్పి పిలుస్తారు. ఇండియాలో గిల్లీ దండ అని అంటారు. ఎన్నో దేశాలు, ఎన్నో పేర్లు, బట్ సంతోషం మాత్రం ఒకటే. మామా మన గిల్లీ, మన దండ ఆడదాం నడరా కాకా. అప్పుడు పబ్జీ లేదు, ప్లే స్టేషన్లు లేవు, ఇన్స్టాగ్రామ్ రీళ్లు లేవు. కేవలం ఒకటే ఒక ఆట. ఏందది? 2 స్టిక్కులు, అంతులేని ఆనందం, ఆ అనుభూతి. చేతుల కాళ్లకు మట్టి, షర్టు మొత్తం మైల, పెయి నిండా చెమట, ముఖం నిండా చిరునవ్వు. స్పెయిన్ ఇంకా దీన్ని ప్రిజర్వ్ చేస్తుంది. మీరు చూసిర్రు, వాళ్ళ స్టేడియంలలో ఆడుతున్నారు. అది వాళ్ళ ట్రెడిషనల్ గేమ్, వాళ్ళు అక్కడ ఆడుతున్నారు. కానీ భారత్ స్లోలీ మనం గిల్లీని మర్చిపోయినాం, దండని మర్చిపోయినాం. ఇవాళ టీచర్ కొట్టిన ఆ దండను కూడా మర్చిపోయినామేమో అనిపిస్తుంది. వెన్ వీ డిస్కస్ అబౌట్ దిస్ గిల్లీ దండ, ఒక రూరల్ ఇండియా అయింది. మేము హైదరాబాద్ పూరలో ఉన్నట్టు హైదరాబాద్లో కూడా ఆడినాం. ఇది మా ఇంటికాడ కూడా ఆడినాం. ఇది ఇంటికాడ మధ్యలలో కూడా ఆడినాం. ఇంటికాడ గల్లీల మధ్యలో. గిల్లీ దండ ఈజ్ వన్ ఆఫ్ ది ఓల్డెస్ట్ గేమ్ ఆఫ్ సనాతన ధర్మ, ఆఫ్ సనాతన భారత్. ఒక పొడుగు కట్టే, దాన్ని దండ అంటారు. చిన్న గిల్లి, సైడ్లకు చెక్ ఉంటుంది, ఇట్లా టేపర్ చేసి దాన్ని గిల్లి అని అంటాం. ఎక్స్పెన్సివ్ ఎక్విప్మెంట్ ఉందా? లేదు. స్టేడియం కావాలన్నా అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ కావాలన్నా అసలే వద్దు. సబ్స్క్రిప్షన్స్ కావాలన్నా ఏమన్నా ఆట ఆడడానికి అసలే వద్దు. కావాల్సిందల్లా స్కిల్ కావాలా, స్పీడ్ కావాలా, టైమింగ్ కావాలా,
ఆడనీకి ఒక నలుగురు దోస్తులు కావాలి. కరెక్ట్గా చెప్పాలనంటే ఎప్పుడైతే గిల్లిని ఫ్లిప్ చేస్తాడు చూడు గాలిలా, ఎంత గట్టి కొడితే అంత దూరం పోవాలా, మామా కొట్రా రే అని చెప్పి మాట్లాడుతుండే చూడు, గా హ్యాపీనెస్ కావాలా. సింపుల్, కాదని అంటలేను. కాకపోతే నేను ఇప్పటిదాకా ఒక మాట అన్నా, క్రికెట్ తాత అని చెప్పి మాట్లాడినా. ఎందుకనంటే ఆ గిల్లే ఇడ బాల్, ఆ దండనే ఈడ బ్యాట్. అంటే క్రికెట్లా సచిన్ టెండూల్కర్ యొక్క హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ వాస్తవానికి సాలిడ్ ఉంటుంది మామ అని చెప్పి మనం మాట్లాడతాం. ఇక్కడ కూడా ఆ దండకు ఆ గిల్లికి హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అనేది కావాలన్నా వద్దా? సో డస్ ఇట్ నాట్ రిజంబుల్ ఆర్ క్రికెట్ అండ్ బేస్బాల్ అని చెప్పి మనం మాట్లాడితే ఈ గిల్లిదండ యొక్క హిస్టరీకి పోదాం ఫ్రెండ్స్. గిల్లిదండ అనేది మన సనాతన భారత్లో సుమారు 2500 సంవత్సరాల క్రితమే పుట్టిన ఆట. ఏన్షియంట్ ఇండియాలో, సౌత్ ఏషియాలో ఆడిన ఆట. ఇండియాలో గిల్లిదండ అని ఆడతారు, బంగ్లాదేశ్లో దంగూలి అని ఆడతారు, నేపాల్లో దండియో బియో అని చెప్పి ఆడతారు, ఇటలీలో లిప్పా అని ఆడతారు, ఇంగ్లాండ్లో టిప్ క్యాట్ అని ఆడతారు, స్పెయిన్లో బిల్ లార్దా అని చెప్పి ఆడతారు, ఫిలిప్పైన్స్లో సియాతాంగ్ అని చెప్పి ఆడతారు, టర్కీలో సిలిక్ కొమాక్ అని చెప్పి ఆడతారు. పేర్లు ఎన్నున్నా ఆట ఆ హ్యాపీనెస్ ఒకటే, గిల్లి దండ, ముత్తాత ఆఫ్ క్రికెట్ అని చెప్పి నేను చెప్తున్నా. ముత్తాత ఆఫ్ క్రికెట్ ఎందుకు అంటున్నావు గిరీష్ అని అంటే, ఇప్పుడు నువ్వు క్రికెట్ తీసుకో, ఆర్ యూకే యొక్క టిప్ క్యాట్ తీసుకో, ఈ రెండు బ్యాట్ అండ్ బాల్ స్పోర్ట్స్ ఏమన్నా తీసుకో, బేస్బాల్ తీసుకో, క్రికెట్ తీసుకో, గిల్లిదండ తీసుకో, ఏదైనా తీసుకో. ఇప్పుడు గిల్లిదండ కోసం జర మాట్లాడదాం, కంపారిజన్ చేసుకుంటా ఫ్రెండ్స్ ఒకసారి. గిల్లిదండలా నువ్వు ఫస్ట్ ఏం చేసినావు, ఆ గిల్లిని ఇట్లా చెక్కుతావు, గిట్లనే ఒక కట్టెని తీసుకొని ఇట్లా చెక్కుతావు, చెక్కి దాన్ని సెట్ చేసుకుంటావు, సెట్ చేసుకొని ఇట్లా కొట్టి, ఇప్పుడు ఆయన చూసినా కదా ఎట్లా కొట్టిండు, కొట్టి అలాగే పట్టుమని కొట్టిండు. అంటే నీకు టైమింగ్ కావాలా, నీకు రిఫ్లెక్స్ అవసరం ఉంటుంది, నీ హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్లో డిస్టెన్స్ ఎంత దూరం కొట్టాలా అని చెప్పి చూసుకోవాలా, నీ హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉండాలి. వెన్ యూ కంపేర్ దిస్ విత్ క్రికెట్ టుడే, మోడర్న్ క్రికెట్, నీకు టైమింగ్ ఉందా? ఉంది. బ్యాటింగ్ స్కిల్స్ కావాలా, అందులో కూడా రిఫ్లెక్స్లు కావాలా, ప్రిసిషన్ కూడా కావాలన్నా వద్దా? ఆఫ్ కొట్టాలన్నా, ఆన్ కొట్టాలన్నా, లాంగ్ ఆన్ కొట్టాలన్నా, లెగ్ కొట్టాలన్నా, స్క్వేర్ కట్ కొట్టాలన్నా. మేబీ టుడే క్రికెట్ ఈస్ అ జెంటిల్మెన్స్ గేమ్, ఐ డూ అగ్రీ, అండ్ ఐఎమ్ నాట్ డినైయింగ్ టు దట్ సబ్జెక్ట్, అండ్ ఈవెన్ ఐ లవ్ క్రికెట్. బట్ వాట్ ఐ మీన్ టు సే ఈస్, దిస్ ఈస్ ద సేమ్ గేమ్ యాజ్ ప్లేడ్ బై అవర్ ancestors బిఫోర్. క్రికెట్ జెంటిల్మెన్ గేమే బ్రదర్, నేను కాదనంటలే. బట్ ఈ గేమ్ కంటే ముందు నీ సనాతన ధర్మంలో నీ పూర్వీకులు, నువ్వు, నేను నిన్నటిదాకా కూడా ఆడినాం ఇది ఆట. కానీ ఇవాళ స్పెయిన్ ఆడుతుంటే వస్తున్న ఆనందం, మనం ఆడితే వస్తున్న అనుభూతి స్పెయిన్ ఆడిన ఆట కంటే ఎక్కువ అనిపిస్తుంది కదా అన్న. ఒక చిన్న మనస్సాక్షి జర కదులుతుంది ఫ్రెండ్స్. ఇలా సివిలైజేషన్లు ఏమేమో ఉండొచ్చు, ఇటలీలో దీన్ని అంటారొచ్చు, స్పెయిన్లో ఇంకోటి అంటారొచ్చు, టర్కీలో ఇంకోటి అంటారొచ్చు, ఫిలిప్పైన్స్లో ఇంకోటి అంటారొచ్చు. బట్ బాల్యం అయితే యూనివర్సల్ కదా. అరే మామ చిన్నప్పుడు అని అన్నప్పుడు ఎట్లుంటుంది అంటే, ఇప్పుడు గిల్లిదండ డిసపియర్ అయిపోయింది అని అంటే భారత్ మారింది, తెలంగాణ ఇంకా మారింది, గ్రౌండ్లు కనుమరుగైపోయినాయి. పిల్లలు గ్రౌండ్ల కంటే ఎక్కువ అపార్ట్మెంట్ బాల్కనీలలో ఎక్కువ కనబడుతున్నారు. గ్రౌండ్ల కంటే ఎక్కువ ఇలా డిజిటల్ స్క్రీన్లు కనబడుతున్నాయి. ప్లే గ్రౌండ్ల కంటే ఎక్కువ డిజిటల్ స్క్రీన్లు కనబడుతున్నాయి. తల్లిదండ్రులు కూడా ఒకటే అంటున్నారు, అరే టైం బయట వేస్ట్ చేయకరా, చదువుకో ప్రయోజకుడివిగా. పేయిలకేని చెమట లేకపోతాడు, ప్రయోజకుడు ఎట్లయితాడు అని అన్న క్వశ్చన్ నాకు ఇంతవరకు అర్థం కాలే. ఇవాళ స్కూళ్ళు మొత్తం ఎగ్జామ్లో ఇచ్చే మార్కులు, ఆ మార్కులతో వచ్చే గ్రేడ్లు, ఆ గ్రేడ్లతో వచ్చే సమజ్ కానీ కోడింగ్లతో వచ్చే పైసలు వచ్చిన తర్వాత వచ్చిన పేపర్లను పట్టుకొని దేశం మారదురా గిరీష్ అనే మాటలు. మొబైల్ ఫోన్స్ ఇలా ప్లే గ్రౌండ్లు అయిపోయినాయి, అందులోనే నువ్వు పూలు ఆడుతున్నావు, అందులోనే క్రికెట్ ఆడుతున్నావు, అందులోనే ఫుట్బాల్ ఆడుతున్నావు. ఇంకొక గేమ్ కూడా చూసినాం మొన్న, ప్లేన్లు టేక్ ఆఫ్ ల్యాండింగ్లు కూడా అవుతున్నాయి అందులో. ఓరు నాయనో, ఇవాళ పిల్లలకు మైండ్ క్రాఫ్ట్ అంటే తెలుసు, కానీ గిల్లిదండ అంటే తెలియదు. మైండ్ క్రాఫ్ట్ అంటే తెలుసు, పోరలకు ఫీఫా అంటే తెలుసు, కబడ్డీ అంటే తెలియదు, వాళ్ళకు కాల్ ఆఫ్ డ్యూటీ అంటే తెలుసు, ఖోఖో అంటే ఎవరికి తెలియదు, హై స్పైస్ అంటే తెలుసు. ఇది కల్చరల్ లాస్ కాదా? చెప్పురి ఫ్రెండ్స్. అగర్ సైన్స్ మాట్లాడితే, సైన్స్ గిల్లిదండ యొక్క సైన్స్ మాట్లాడితే హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్ ఉన్నది, హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ ఉన్నది. హ్యాండ్ అండ్ ఐ కోఆర్డినేషన్ అని అంటే, ఇప్పుడు షోయబ్ అఖ్తర్ గాడు ఉన్నాడు, వాడు రప్పచో రావల్పిండి ఎక్స్ప్రెస్ లెక్కేస్తాడు, మన వీరేందర్ సెహ్వాగ్ ఉంటాడు, పట్ మన కొడతాడు. అంటే ఆడేసే స్పీడు, ఆడు మూమెంటు, బ్యాటు, బాల్ ఏడ కొట్టాలి, టక్ కొట్టాలి. అందుకే బాప్ పోతాయని అంటారు. బాప్తో హమేషా మేరా భారతీ హే దునియాకా, డౌటా? హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్ ఇక్కడ కూడా నువ్వు గిల్లిని కొట్టి, గిల్లి లేచి ముంగటికి పోయి దాన్ని కొట్టడం అని అంటే హ్యాండ్ అండ్ కోఆర్డినేషన్ అయి ఉన్నట్టా లేదా?
రిఫ్లెక్సెస్ అని అంటే రియాక్షన్ టైం. ఒక్కొక్కసారి ఇట్లా కొట్టగానే ఇట్లా లేస్తుంది అది. నువ్వు దాన్ని ఏ మెల్లగా కొట్టాలా, అది ఏ స్పీడ్లో లేపాలా, కట్టె తీసి నువ్వు మళ్ళీ కొట్టాలా, అది కొట్టే లోపల గిలి పడ్డది అనుకో, గిలియే అని అంటారు. అవుట్ 3 సార్లు అట్లా పడితే అవుట్, కట్టకి దాక్కుండా పడితే. అంటే అజిలిటీ కూడా ఉండాలి కదా, అంటే స్పాంటేనియస్. నువ్వు గిల్లిని పట్టుకొని పెట్టి కొట్టాలని అంటే నీకు ఈ షోల్డర్లో భుజబలం ఎంత ఉండాలి. దీని అమ్మని మొబైల్లో బట్టను అవుతున్నావు రాబాయి, నీకు భుజాలలో బలం ఏడు ఉంటుంది రాయాలి. నీ ఫోకస్ కాన్సన్ట్రేషన్ అడుగుతున్నది, టీం వర్క్ అడుగుతున్నది. కరెక్టా రాంగా మామ ఆడ ఎంత దూరం కొట్టి నువ్వు ఆడదా గొట్ల చక్కగా బొక్క పెట్టాల్సి వస్తుంది అంటే కుంటాల్సి వస్తుంది మామ. ఓడిపోతే కూడా ఎక్సర్సైజే, గెలుచుకుంటా ఆడుతుంటే కూడా ఒక ఎక్సర్సైజే. అరే దీని అమ్మ జీవితం జిమ్ పైసలు లేకుండే కదా రాబాయి. అప్పుడు జీరో కాస్ట్ ఫిట్నెస్ అని అంటది ఈ ఆటలని. ఏమంటారు? జీరో కాస్ట్ ఫిట్నెస్. జిమ్ మెంబర్షిప్ అవసరమా? ఇక్కడ యాప్లు అవసరమా? ప్యూర్ ఫిజికల్ యాక్టివిటీ కాదా? కాదా? ఇవాళ స్పెయిన్ ఈ బిలార్దా యొక్క గేమ్ని నడిపిస్తుంది అని అంటే భారత్ మర్చిపోయిందా అని అనే బాధేస్తుంది ఫ్రెండ్స్. స్పెయిన్లో టోర్నమెంట్లు కండక్ట్ చేస్తున్నారు అంతరించిపోవద్దు అని. కమ్యూనిటీలు దీన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు ఈ గేమ్ని ఒక హెరిటేజ్ లాగా. బట్ మన ఇండియాలో వీడియోలు చూసి మురిసిపోతున్నాం, ఏదో మ్యాజిక్ అయిపోతుంది చేద్దాము అని అన్నట్టు. అరే ఇది గిల్లిదండరా, మన గిల్లిదండ, మనం మొదలెట్టిన గిల్లిదండ. ఒక కంట్రీ ఏమో యాది పెట్టుకున్నది, వాళ్ళ యాదికొస్తున్నది నాకు గిల్లిదండ అని చెప్పి మనము యాది పెట్టుకుంటున్నాం. అది చూడు, ఆ జ్ఞాపకం కూడా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నదో. ఆ చేదు భావన అంటే మేము గిల్లిదండ ఆడతలేము అని అనే చేదు భావన. అంటే నాకు ఇష్టమైన గేమ్లలో ఇది ఒకటి ఉండే భయ్, నేను అందుకే తీసుకొని వచ్చిన. ఇష్టమైన గేమ్లలో గిల్లిదండ, గోటీలు. ఇక జేబులో గోటీలు వేసుకొని వచ్చినాక ఇక చూడాలి మా అమ్మనైనా పంచాయతీ అవుతుంది. అడ్డమైన వాడు ఏడబడతాడు, పెండల కుప్పలు అలా గాడగీడ రోడ్ల మీద ఆడేసి వస్తాడు. అప్పుడు ఈ సిమెంట్ రోడ్లు ఇట్లా ఉండకపోతుండే, ప్రతి ఇల్లు మొత్తం మట్టి రోడ్లు ఉంటుండే, మట్టిని సాన్పితో అలుకుతుండే, ఆవు పేడతో అలుకుతుండే. అంటే జస్ట్ నువ్వు ఇమాజిన్ చేయి, దిస్ ఇస్ అవర్ గిల్లిదండ. ఈ ట్రెడిషన్ని మనం మెల్లమెల్లగా మన దగ్గర కనుమరుగు అయిపోయింది. స్పెయిన్ దీన్ని మెయింటైన్ చేస్తుంది. మన జ్ఞాపకాలు స్పెయిన్తో తెలుసుకుంటున్నాము అని అంటే చూడు. చిత్రగుప్తు ద్వారా నేను మాట్లాడాల్సిందల్లా ఏం లేదు. యంగ్స్టర్స్కి ఒకటే మాట, జెన్జీలకు కాక్రోచ్లు అయ్యే బదులు టెక్నాలజీ, మోడర్న్ టెక్నాలజీ అనేది వండర్ఫుల్, నేను కాదని అంటలేను. నువ్వు వీడియో గేమ్లు ఆడు, కోడింగ్లు నేర్చుకో, ఏఐ కూడా తెలుసుకో, పెద్ద పెద్ద కళలు గాను. కాకపోతే నీ నాడి నుంచి నువ్వు ఎందుకు దూరం అవుతావు? నీ రూట్స్ నుంచి నువ్వు ఎందుకు దూరం అవుతావు? కల్చర్ అని అనేది కేవలం ధర్మము, దేవాలయము వాటి మీదనే ఉండదు కల్చర్ అని అంటే. కల్చర్ అంటే ఎక్కడెక్కడ ఉంటుంది తెలుసా? నువ్వు ఎగరేసే పతంగులో కూడా కల్చర్ ఉంటుంది. ఆ పతంగుల కన్నాలు గట్టుట్లుంటుంది. ఆ పతంగి కన్నాలు కట్టి నువ్వు బర్తీలో పెట్టి గుంజుకొని వస్తావు చూడు. ఒక్క పేంచి కాదు మా ముగ్గురిని గుంజుకొని వచ్చిండు చూడు, బర్తీలో పెట్టి కాట్ అని ఒర్లినప్పుడు ఉంటుంది ఆ కల్చర్. తెలంగాణ కల్చర్. నువ్వు గోటీలు ఆడినప్పుడు ఉంటుంది. అది సద్దా ఉండని, డొక్లా పిక్ ఉండని, కుండ ఉండని, చోనా ఏమో అంటారు, మర్చిపోయినా. ఈ మూడైతే బాగా ఆడుతుండే, గుర్తుండే. డొక్లా పిక్ అంటే ఇట్లా కొడుతుండే, టింగ్ అని ఇట్లా కొడుతుండే. ఆ గోటీలలో ఉంటుంది. నువ్వు కబడ్డీ ఆడినప్పుడు ఉంటుంది, నువ్వు ఖోఖోలు ఆడినప్పుడు ఉంటుంది, నువ్వు గిల్లి దండ ఆడినప్పుడు ఉంటుంది. ఎందుకు చెప్పాలా? ఇండ్లల్లో నువ్వు దోస్తులు తయారు చేసుకోవాలా. ఇంట్లో కూడా ఫాలోవర్లు ఉండరు, దోస్తులు తయారు చేసుకోవాలా, ఛాంపియన్లను తయారు చేసుకోవాలా. ఇన్ఫ్లుయెన్సర్లు ఎవడు ఉండడు ఇక్కడ ఇన్ఫ్లుయెన్స్ చేయనీకి. ఛాంపియన్లను తయారు చేసుకోవాలా. నీ మెమరీస్ రిఫ్రెష్ అయితే ఇక్కడ కరెక్ట్గా చెప్పాలని అంటే నోటిఫికేషన్లు తక్కువైతాయి. నోటిఫికేషన్ వచ్చిన ఆడాలా, అరే దీని అమ్మ జీవితం. నడవాలంటే కూడా వాచ్ నోటిఫికేషన్ చూపుతుంది. నీళ్లు తాగాలంటే కూడా వాచ్ నోటిఫికేషన్ చూపుతుంది. ఏం అన్ననైతే టూ మచ్ బీపీ ఎక్కువ చూపుతుంది, గోలేసుకుంటా అంటాడు. అరే ఏ గట్ట వేసుకోకు, వాచ్ నమ్ముతావా అని చెప్పిన. అంటే నేను ఇలా మాట్లాడుతున్న ఏంటంటే నెక్స్ట్ రెవల్యూషన్ అనేది మేబీ స్మార్ట్ ఫోన్లో ఉంటుందో కూడా డౌట్. కాకపోతే ఒక అనుభూతి అనేది 2 కట్టెలల్లా, ఒక మట్టి గ్రౌండ్లా, కొత్త దోస్తులల్లా, కొంతమంది దోస్తులల్లా హ్యాపీయెస్ట్ చైల్డ్హుడ్ మెమరీస్ అనేది చిన్న మర్చిపోయిన ఈ గేమ్లలో కనబడుతున్నప్పుడు, రాజకీయం మాట్లాడుతున్నప్పుడు కూడా ఇంత ఆనందం కలగలేనవి నాకు సీరియస్గా ఈరోజు కలుగుతున్న అనుభూతి. అప్పుడు వైఫై కనెక్షన్ కాలే, ఇంకా బిఫోర్ ద వరల్డ్ కనెక్టెడ్ టు ది వైఫై, గిల్లిదండ అనేది నా చైల్డ్హుడ్ని కనెక్ట్ చేసిందా లేదా? వితౌట్ పాస్వర్డ్, ఓపెన్ వైఫై. సో గిల్లిదండ ఆడతారని చెప్పి ఆలోచిస్తున్నా. సెల్ఫీ విత్ టెంపుల్ అనేది అయితే ఉండేను, గిల్లిదండనే కాదు, మన ఆటలు, మట్టిలో ఆడే ఆటలు, చెమట కంపులేసే ఆటలు. ఇంటికి వచ్చినాక స్నానం చేయకపోతే చీపుర్లు మారుతా పెట్టి కొడుతుండే అమ్మ నాయన. చీపుర్లు అడ్డమైన వాడ మొత్తం ఆ చెమట కంపుతో వచ్చినావు, నీళ్ళు పోసుకోపో. అప్పుడు షవర్లు కూడా లేవు. హౌస్లకి ఏం తీసుకొని బకెట్లో పోసుకొని సబ్బు పెట్టి స్నానం చేసి రావాలి. ఆ సబ్బు కూడా మొత్తం పెట్టుకోకపోయేదిరా బాబు. ఇట్లా నీళ్ళు వేసుకొని అయిపోయింది స్నానం.
అటు పెయ్యే రాకడ లేకపోతే ఎంత తెల్లగా అవుతాడని చెప్పి నాయనమ్మలు తిడుతుండే. ఆ పాట గుర్తొస్తుంది చూడు, ఊరు పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు అన్నానండి. భారత్ మాతాకి జై.